గుడ్ మార్నింగ్ కొత్తూరు, హైదరాబాద్ కాదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. చాలా రోజుల తర్వాత లాంగ్ వెళ్ళాలనుకున్నాను. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. బ్యాగ్ అయ్యి చదువుకున్న సరే బయటకు వచ్చేసరికి మాత్రం లైట్ వర్షం పడుతుంది. అయ్యో ప్రయాణం క్యాన్సిల్ అనిపించింది. కొంచెం అలాగా మేమే చూసుకుంటే నచ్చలేనట్టుంది. వర్షం తగ్గిపోయింది. సో వర్షం తగ్గిన ఇంట్లో మాత్రం బయలుదేరాం. ఊర్లో అయితే వర్షం లేదు, అమ్మయ్య అనిపించింది. పర్లేదు, మా ప్రయాణం అయితే చివరి వరకు హ్యాపీగా వెళ్ళొచ్చు అనుకుని బయలుదేరామండి. సో వాతావరణం అయితే ఇలా ఉంది. ప్రజెంట్ అదైతే వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే మేము వెళ్ళే దగ్గర వాతావరణం ఏంటంటే అన్ని కొండల ఏరియా లొకేషన్ కాబట్టి వర్షం అయితే ఎక్కువ పడుతుందేమో అనుకుంటున్నాం. సో మా ప్రయాణం బాగా సాగాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా వర్షం ఈ రోజుకి క్యాన్సిల్ చేసి రేపు రమ్మని చెప్పండి. ఈ రోజు అయితే మేము అలా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అదే మిషన్ పని చేయాలి, ఆయిల్ వేయాలి, ఇలాంటివి ఉంటాయి. బండి పని చేయాలంటే పెట్రోల్ వేయాలి. సో మన బాడీ పని చేయాలంటే పొద్దున్నే కాఫీ వేయాలి. ఏమో నాకంతే, అన్ని అలా తెలిసిపోతే అంతే. అదైతే కాఫీ ఇష్టమండి, కాకపోతే ఇంకా తాగలేదు. మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ వర్షం వచ్చేది, ప్రయాణం అయిపోద్దేమో అనేసి బయలుదేరిపోయాం. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? తాగాలి. టేస్టీగా అంటే తాగుతుందని తెలియదు అనుకోండి, అది కాఫీ టేస్టీగా ఉంటే ఎలా ఉందా అన్నది. కాకపోతే ఎక్కడైనా కాఫీ షాప్ ఉంటే ఆగేసి కాఫీ తాగాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం బయలుదేరామండి. ఇప్పుడే అందరం తాజా వార్త ఏంటంటే అండి, నేను ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు. చెప్పు. నండి పాడేరు వెళ్తున్నామండి. పాడేరు కాదు, సారీ, రంపచోడవరం, మారేడుమిల్లి, సీలేరు వెళ్తున్నామండి. సో ఇవన్న లొకేషన్ ఎలా ఉంది? ఇది ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎదురున్న వాళ్ళు వెయిట్ చేయండి, అక్కడ బస్ వస్తుంది ఎక్కువ. కానీ ప్రజెంట్ అయితే స్టార్టింగ్ మేము సింగారం సింత దగ్గర ఉన్నామండి. పొద్దున్నే వాతావరణం ఇంత చల్లగా ఉంటది అనమాట. ఎప్పుడైనా ఎండాకాలం అయినా ఇలాగే ఉంటది, ఈ కాలం అయినా ఇలాగే ఉంటది, ఏ కాలం అయినా ఒకేలా ఉంటది అనమాట. అయితే వెయిట్ చేస్తున్నాయి, ఎవరైనా వస్తే బాగుంది, మేత వస్తే బాగుంది. ఇక్కడ చల్లగా ఏసీలో ఉన్నట్టుంది. అనుకోండి సింగారం చింత గుడి. సో చాలా మంది ఇక్కడికి వచ్చి భోజనాలు పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకుని అన్ని చేస్తారు కదా. ఇక్కడ తీర్థం కూడా జరుగుతుంది. చాలా సార్లు మీకు చాలా వీడియోలో చెప్పాను. సో ఆ ఛానల్ లేదు కాబట్టి ఫస్ట్ మళ్ళీ ఇందులో కూడా చూసేయండి. అందరూ ఫ్యాక్టరీ బస్ వెళ్ళిపోతుంది అలా పొద్దున్నే పనికి వెళ్ళి వాళ్ళు. సినిమాలో వీడియోస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. లొకేషన్ ఎక్కడ తీస్తారో అని అనుకుంటాం కదండి. పక్క పక్కన ఉన్న లొకేషన్స్ కూడా మనం చూడం. మన ఇంటి పక్కనే కూడా చాలా నేచురల్ గా ఉండే లొకేషన్స్ ఉంటాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెట్లు పచ్చగా ఇలాంటి లొకేషన్ చూస్తుంటే అన్ని చక్కగా కొంతసేపు హ్యాపీగా అలా చూస్తుండాలి అనిపిస్తుంది అనమాట. చూస్తుంటే ఆకలి అయితే తీరదండి. నాకు కాఫీ కావాలి. ఈ రోజు మీరు ఎవరైనా పంపిస్తారా? ఏం లేదండి, ఏదో జోక్ చేశాను. నేను వచ్చేదాన్ని చాలా మంది ఫ్యామిలీస్ తోటి రోడ్డు మీద కూర్చున్నారు. ఎవరనుకున్నారా? మా ఫ్రెండ్స్ అండి. మనకి ఎవరైనా వస్తారా, ఏమైనా తెస్తారా అని అలా కూర్చొని ఉన్నాయి. ఇదేంటి ఇలా గోకవరం వెళ్ళిపోతుంది కదా, గోకవరం రంపచోడవరం వెళ్ళిపోతుంది. ఇదిగోండి అలా రూట్ చూపించాను కదా, అటు సైడ్ ఏమో డైరెక్ట్ గోకవరం వెళ్ళిపోద్ది. ఇలా ఇప్పుడు మేము వెళ్ళి షార్ట్ కట్ అండి ఇలా వెళ్తున్నాం. కొత్తపల్లి నుంచి డైరెక్ట్ గోకవరం వెళ్ళి రూట్ కాకుండా కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత ఊరు ఉందండి, అక్కడ రూట్ ఉంది. అటు సైడ్ ఇలా మారితే కనుక ఇలా వెళ్ళొచ్చు. పొద్దున్నే జాగింగ్ చేసేవాళ్ళు, పల్లెటూరులో అందరూ పనులకి వెళ్తారు కదా. చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళకి
వ్యవసాయం గురించి తెలియదు. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే సద్దన్నం పట్టుకొని క్యారేజీ పట్టుకొని వెళ్తారు కదా. ఈ లొకేషన్ అనేది బాగుంటది చూడడానికి. వాళ్ళు పని చేసేటప్పుడు కూడా ఏదో చాలా మంది వర్షం వస్తే చాలా కాలు కింద పెట్టాలంటే చిరాకు పడతారు. కానీ ఈ వాతావరణంలో పొద్దున్నే వెళ్ళాలి, వర్షం వచ్చినా వాన వచ్చినా ఆ పని వ్యవసాయ పని అయితే తప్పదు. మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఆ సినిమాల్లో కూడా వ్యవసాయం గురించి ప్రతిదీ అలా చెప్తా ఉంటారు. ఇది చూడండి క్యారేజీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం అంటేనే చాలా మంది చీప్ గా తీసుపడతారు, కానీ వ్యవసాయం చేసే వాళ్ళు లేకపోతే మనం ఈ రోజు ఇలా హ్యాపీగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, మేము కొత్తపల్లి నుంచి ఈ రూట్ కి తిరిగాం కదా. కొత్తపల్లి నుంచి అక్కడ బోర్డు అంటూ నాకు ఏం లేదండి. మేము రంపచోడవరం రూట్ తిరిగాం, డైరెక్ట్ గోకవరం వెళ్లకుండా. గోకవరం నుంచి అలా తిరిగి వస్తే కనుక మీకు ఇక్కడ రోడ్ చూపిస్తున్నాను కదా, ఇలా వస్తుంది. సో మేము వచ్చిన రూట్ కూడా ఇక్కడికే వచ్చిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ రూట్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము సీతపల్లి వచ్చామండి. మేము వెళ్ళే దారిలోనే రూట్ లో అక్కడ బాపనమ్మ తల్లి గుడి తగులుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్తారు. అందరికి ఒక నమ్మకం ఉంటది కదండి, ఒక చోటుకి వెళ్ళే దగ్గర దారిలో ఏదో ఒక తల్లి గుడి అంటూ ఉంటది. తల్లిని దేవుడని ఎవరైనా ఆ గుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తే మనకి మంచి జరుగుతుందని ఒక చిన్న నమ్మకం ఉంటది కదా. అలాగే ఇక్కడ చాలా మంది బాపనమ్మ తల్లికి దర్శనం చేసుకుని వెళ్తారు. మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరామండి. సో మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్న కనీసం బొట్టు పెట్టుకుని అయినా వెళ్ళండి. సీతపల్లి బాపనమ్మ తల్లి గుడి దాటిన తర్వాత కొంచెం ఎదరికి వస్తాయి కనుక ఇక్కడ చూడండి చిన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ చిన్ని వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి. చూసి వాళ్ళు ఆగి కొంచెం అయినా మాట్లాడుకొని రెస్ట్ తీసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ ఇక్కడ నిలబడి వెళ్ళిపోండి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎదర పార్క్ కూడా ఉంది. పార్క్ అయితే ఇక్కడ ఫొటోస్ కూడా నేను చాలా తీసుకున్నాను. సో ఆ వీడియో అయితే ఇప్పుడు లేదు, బయట నుంచి మీకు పార్క్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఊరు దాటినంటే పార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ కి చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, మరి చూసారండి. చూడండి ఫ్రెండ్స్, పార్క్ దాటిన వెంటనే ఇక్కడ రంపచోడవరం వెళ్ళడానికి బోర్డు ఉంది. మీ దగ్గరికి వస్తాము. సో మీకు ఇక్కడ ఒక చిన్న గుడి చూపిస్తున్నాను. చిన్నదైతే కాదండి, చాలా బాగుంటది గుడి. ఇది ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మీకు వీడియో చూపిస్తానండి. ప్రజెంట్ అయితే మేము ఖాళీ లేక వెళ్ళట్లేదు, టైం సరిపోక. చాలా బాగుంటదండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరైనా చూడడానికి కూడా చాలా బాగుంటది. ఎవరైనా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా వెళ్తే అక్కడికి కొత్తగా కట్టారండి గుడి అయితే. భద్రాయింది ఒకటేనా, ఒకటి రాయినట్టుంది. గుడి అయితే కిందకి ఏం కనిపించట్లేదండి, మీకు రూట్ మాత్రమే చూపించాను. పైకి వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, సీతపల్లి దాటాం కదా, రంపచోడవరం ఎంటర్ అయ్యామండి. సో ఇక్కడ కూడా కొంచెం ఎదురైతే వర్షం పడింది, అది మీకు వీడియో నేను చేయలేదు కుదరగా. ఇక్కడైతే వర్షం లేదండి. చెప్పాను కదా మేము బయలుదేరేటప్పుడు వాతావరణం బాగాలేదని. ఇక్కడైతే ప్రజెంట్ బాగానే ఉంది. సో ఇంకా ఎవరో జనాలు బయటకు రాలేదు. ఇక్కడ అందరూ అయితే కొంచెం మంది ఒక్కొక్కరు బయటకు వస్తారు కదా, వాళ్ళైతే నన్ను వెంటగా చూస్తున్నారు. ఏంటి తెలుసండి, తర్వాత చెప్తానండి ఎందుకో. చూడండి ఫ్రెండ్స్, రంపచోడవరంలో ఉన్నాం కదండి. సో ఎదరికి వెళ్తే ఒక రూట్ తగులుతుందండి. ఆ రూట్ లో అయితే సైడ్ తిరిగితే మాత్రం రంప వాటర్ ఫాల్స్ కి వెళ్ళొచ్చు. రంప అంటే తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మంది తెలుసు. వాటర్ ఫాల్స్ అంటేనే చాలా మంది వెళ్తూ ఉంటారు కదా. సో మేము డైరెక్ట్ గా వెళ్తే మాత్రం మేము వెళ్ళే ఊరు వస్తుంది. ఇలా సైడ్ కి వెళ్తే వాటర్ ఫాల్స్ మాత్రం వెళ్ళాలనుకున్న వాళ్ళు సైడ్ తిరిగి వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చండి. టైం ఉంటాయి. సో మన టైం లేదు, అందుకని మేము వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళట్లేదండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇదిగో ఫ్రెండ్స్ మీకు రూట్ చూపించాను కదా. ఇలాగెళ్తే మాత్రం రంప వాటర్ ఫాల్స్ కి వెళ్ళొచ్చు. రైట్ కి లెఫ్ట్ కి తిరిగితే మాత్రం ఇచ్చాను కదండి, అక్కడైతే మాత్రం రైట్ కి తిరిగితే మాత్రం మీరు రంప వాటర్ ఫాల్స్ కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ కి తిరిగితే మాత్రం మారేడుమిల్లి వెళ్ళొచ్చండి. ఇక్కడ ఇలా ఉంది. ఇంకా మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాం కదా, మేము మారేడుమిల్లి వెళ్తున్నామండి. చూడండి, మారేడుమిల్లి వెళ్ళడానికి ఇక్కడ చిన్ని ఘాటి తగిలింది. చిన్నది అంటే చాలా చిన్నది. టర్నింగ్స్ చూసారా,
ఇలా వాతావరణం భలే ఉంటది. ఇంకా మబ్బు మబ్బుగానే ఉంది. ఇక్కడ టైం 7 అవుతుంది అయినా కానీ ఏదో ఇంకా 6 ఆ టైం అయినట్టే ఉందండి. ఎదురు ఇంకా వర్షం పడిపోతున్నట్టుంది. సో మేము వర్షానికి ఎదురెళ్తున్నాం అనమాట. ఇలాంటి రూట్లో చక్కగా బైక్ జర్నీ చేస్తే చాలా బాగుంటది. హాయ్ అండి, ఇందాక చెప్పాను కదా అందరూ నాకు సోడవరంలో నన్ను ఇంతగా చూస్తున్నారని. అందుకేనండి ఇదిగో కళ్ళజోడు పెట్టుకున్నాను కదా. మీరు బహుమతి సినిమా చూసారా? అందులో సంగీతకి ₹1,00,00,000 ఆట తగిలినప్పుడు అది ఇలా రెడీ వస్తుంది కదా, దాన్ని వింతగా చూస్తారు కదా. అందుకే నేను కళ్ళజోడు పెట్టుకున్నానని అక్కడ అందరూ నన్ను అలా చూస్తారు. ఏముందండి, ఎవరి సరదా వాళ్ళది, ఎవరి ఫ్యాషన్ వాళ్ళది. సర్లేండి, మ్యాటర్కి వచ్చేస్తాను. ఇక్కడ ఎందుకు ఆగాను చెప్పనా? సో ఇక్కడ ఎందుకు ఆగాను చెప్పనండి, మీకు ఒక చిన్న ఇక్కడ చెరువు ఉంటది, ఆ చెరువు చూపిద్దామని ఆగాను. సో ఆటో వస్తుంది, ఆటో వెళ్ళిపోయిన చెరువు అని చెప్పాను కదండి, సారీ. అదేండి, ఇది వచ్చి భూపతిపాలెం రిజర్వాయర్ అండి. ఇక్కడ ఎవరైనా బోట్ కూడా ఎక్కాలంటే బోట్ కూడా ఎక్కొచ్చేమండి, బోటింగ్ కూడా ఉన్నది. సో ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే ఇంకా, అప్పుడైతే నేను ఒక్కసారి వచ్చినప్పుడు ఎక్కువ చెట్లు ఇవన్నీ ఉంటే అక్కడ ఇంకా పొగలన్నీ మేఘాలు చూడండి కనిపిస్తున్నాయండి. నాకైతే కనిపిస్తున్నాయి, మీకు కూడా కనిపిస్తాయి అనుకుంటున్నాను. నువ్వు ఇలా రాకమ్మా, నువ్వు నేను ఒక జాట ఉండకూడదు అందుకని. సో కొండలు చూడండి ఎంత బాగున్నాయో. మీకేమనిపిస్తుంది ఈ వాతావరణం చూసినప్పుడు? సరే ఫ్రెండ్స్, ఇక్కడే ఎక్కువ టైం వెయిట్ చేయకూడదు కదా, మేమైతే బయలుదేరుతున్నాం అండి. భూపతిపాలెం నుంచి మారేడుమిల్లి ఇంకా ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి అసలు జర్నీ స్టార్ట్ చేయాలి అక్కడ వాతావరణం పెట్టి. సో ఇక్కడ నుంచి అయితే ముందు బయలుదేరుతున్నామండి. ఇదిగోండి, మేము అక్కడ చెరువు చూపించాను కదా, అక్కడ నుంచి కొంచెం ఎదురుకొచ్చాం. ఇక్కడ చిన్న గద్దాడంటే ఊరు, మేము టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాము. సో ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరుతాం. చిన్న ఊరు అన్నమాట. పాటలు అవి భలే ఉన్నాయి కదా. ఎలాగన్నా పల్లెటూరే, విలేజ్ అని చీప్ గా తీసుకొస్తారు. కానీ విలేజ్ లో వాతావరణం ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఇక్కడ మాత్రం మాకు కొంచెం ఎండ కనిపించిందండి. మేము చెప్పాను కదా, చిన్న గద్దాల్లో టిఫిన్ చేసి మేము మళ్ళీ బయలుదేరాం మారేడుమిల్లి. ఇక్కడ చిన్న ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి కదా, మంచు బాగుందని చిన్న మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో అన్నమాట. మేఘాలు నడుస్తుంటే అదే వర్షం వచ్చినప్పుడు మేఘాలు చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా, మేఘాలు నీళ్ళు తాగడానికి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చి వర్షం పడుతుందని. కొన్ని మేఘాలన్నీ ఇక్కడ వెళ్తూ ఉన్నాయి అనమాట. ఎండ వచ్చేస్తుంది కదా, అందుకని అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి నుంచి ఎండ టైం అనమాట. రూట్ డౌన్ భలే ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. రూట్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ, అయితే పక్కన లొకేషన్ చూపించలేదు. చాలా బాగున్నాయి, రోడ్డు కూడా చాలా బాగుందండి. కోతులు అలాంటివి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కూడా చాలా బాగుంటుంది. చిరుతపులి చూసారండి, చిరుతపులి అంటే డైరెక్ట్ నుంచి చూపించట్లేదు, ఫోటో మాత్రమే. ఇక్కడ వాటర్ వర్షం వచ్చింది కదండి, చాలా ఎర్రగా ఎక్కువ కూడా ఉన్నది. ఇక్కడ ఏంటి రాయేనా? ఓ రాయలే ఉన్నాయి. ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే తగిలింది, మీకైతే చూపిద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోవట్లేదు. జర్నీకి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని మళ్ళీ మేము బైక్ మీద మేఘాల్లో ఎదుర్కొంటూ అలా వెళ్ళిపోతున్నాం. అక్కడ మేఘాలు చూపించారు కదా, ఆ మేఘాలు ఎలా వచ్చేసాం అనమాట. అలా చూస్తూ ఉండండి. లైవ్ వీడియోకి అయితే కాదు, లైవ్ వీడియో అయితే కామెంట్స్ వస్తాయి కాబట్టి ఈ వీడియోలో మీరు తర్వాత వీడియో మొత్తం చూసేగా కామెంట్ పెట్టారు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ ఆపకుండా చూస్తూ ఉండండి. మారేడుమిల్లి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మాత్రం మీరు చూడవలసినవి, నేను కూడా చూడవలసినవి చాలా లొకేషన్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఫస్ట్ వీడియోస్ చేశాను కదండి ఒక ఛానల్లోని, ఆ ఛానల్ అయితే చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి అందులో కూడా మీరు వీడియోస్ చూడండి. సో ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి గట్రా రిసార్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా మంది అనుకుంటారు కదా ఎక్కడికైనా ప్రశాంతంగా ఒక వారం రోజులు వెళ్ళి ఉందాము అని. అలాంటి వాళ్ళకైతే ఇక్కడ చక్కగా వచ్చేసి
స్టే చేయడానికి, ఫ్యామిలీతో ఉండడానికి కదా చాలా బాగుంటదండి. మన మారేడుమిల్లి ఎంటర్ అయ్యాం కదా, ఊళ్ళో కూడా రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఊరు ఎంట్రన్స్ లో ఉన్నాయి, తర్వాత ఊరు దాటిన తర్వాత కూడా రిసార్ట్స్ ఉన్నాయండి. ఇంకోటి ఇది కూడా రూమ్స్ ఎవరికైనా కావాలంటే తీసుకొని ఇక్కడ ఉండొచ్చు 2-3 రోజులు అలా. 2-3 రోజులు ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ వచ్చి ఎక్కువ రోజులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బొమ్మ చికెన్ ఇవ్వండి, చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకా ఎక్కడ పెట్టలేదు. చాలా మంది బొమ్మ చికెన్ తినాలి అని అనుకుంటారు కదా, టేస్ట్ ఎలా ఉందో చూడాలి అనుకుంటారు కదా. మారేడుమిల్లి అయితే బాగా ఎక్కువ దొరుకుతాయండి. సో రేట్ కూడా నాకు తగ్గట్టుగానే ఉంటాయి. తీసుకొని ఆ టేస్ట్ కూడా రుచి చూడొచ్చు అన్నమాట ఎలా వచ్చినప్పుడు. వెళ్ళే దారిలో ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఉందండి. సో లోపలికి వెళ్ళొచ్చు, కానీ లోపలికి వెళ్ళలేదు మేము. ఇది కూడా వీడియో ఉంది, మీరు చూడాలనుకుంటే పాత వీడియోస్ లో ఒకసారి పాత ఛానల్ లోకి వెళ్ళి వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ ఉంటదండి. రోడ్ అంటే అంత ప్రమాదకరంగా ఉండదు, అలాగని మనకి ఎంత సేఫ్టీగా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఘాట్ రోడ్ మొదలవుద్దని చెప్తాను కదండి. సో ఇక్కడైతే మాత్రం చిన్న చిన్న డామేజ్ ఉన్నాయి. చిన్నవి కదా అలాగే పెద్దవి కాదు, డామేజ్ అయితే ఎక్కువే ఉన్నాయి. మేము స్టార్ట్ అయినప్పుడు మా వెనకాల ఒక ఆటో స్టార్ట్ అయింది, అది కూడా అమ్మో. ఇక్కడ ఏంటి వాటర్ ఫాల్స్ ఉందా? మేము వచ్చేదారిలో ప్రతి చోట ఏంటో తెలియదు. వామ్మో, ఇక్కడ ఏదో జరిగినట్టుందండి. ఒక్క నిమిషం బండి ఆపుదాం. వామ్మో, ఇలా చూడండి, లారీ ఇలా స్టక్ అయిపోయింది. ఇక్కడ ఎదరికి వెళ్తే లోయ ఉంది, వెనక్కి వెళ్తే ఏమో కొండ ఉంది. పాపం, ఇలాంటి పరిస్థితిలో ఉంటే గుండెకాయలు ఎలా ఉంటాయంటే చాలా భయంగా ఉంటది కదండి. కానీ లారీ డ్రైవర్ చాలా ధైర్యవంతుడండి, అందుకే కరెక్ట్ గా పాయింట్ చూసుకుని కరెక్ట్ గా ఆపుకోగలిగాడు. లేదంటే చాలా ప్రమాదం జరిగేది. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు, జరగకూడదని కోరుకుందామండి. ఎలాగైనా తొందరగా కొంచెం ఈ లారీ కొంచెం రోడ్లోకి తీసుకొచ్చేలా ఏమన్నా ఎవరైనా హెల్ప్ చేసేలా ఉంటే బాగున్నాం. సో ఇక్కడైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. పాపం వెనక్కి తీద్దామంటే కొండడ్డు, ఎదరికి వెళ్దామంటే లోయ ఉంది, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అటు సైడ్ ట్రాఫిక్ ఉండిపోయింది, ఇటు సైడ్ మేము ఉండిపోయామండి. ఘాటి అయితే ఏం చిన్నది కాదేమో అనుకున్నానండి, చాలా పెద్ద ఘాటి ఉంది. ఘాటి పెద్దగా ఉంది. సో ఇక్కడ లారీ ఆగిపోయి ఇక్కడ ఇంకా ట్రాఫిక్ ఉన్నాయి. బస్సులు ఆగిపోయింది, కార్లు ఆగిపోయింది. అమ్మో, ఘాటి అంటే చిన్నది అనుకున్నాను, నడిచి బ్యాగ్ వస్తే తెలుస్తుంది. అమ్మా, ఆవేశం వచ్చింది, ఒగురికి వచ్చింది, నీరసం వచ్చింది. బస్సులు ఆగిపోయి కార్లు ఆగిపోతే అదేమన్నా చిన్నదేమో అనుకున్నాను, కానీ అమ్మ బాబోయ్, దిగి నడిస్తే తెలిసింది అది ఎంత పెద్ద ఘాటి అన్నది. ఘాటి అంటే ఎప్పుడు సినిమాలో చూడడం తప్ప ఏం లేదు. ఇదేంటి కవర్ లో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. ఘాట్ రోడ్ లో బండి ఎక్కడం చాలా కష్టం. నడిసి అయితే కనీసం కొంచెం దూరం కూడా ఎక్కలేమనుకో. ఏమో మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో అయితే చిన్న చిన్న కొండలు ఎక్కడం వల్ల నాకు అయ్యే పెద్ద ఏమో అనుకుంటాను, కానీ అంతకన్నా పెద్ద కొండలు, అందుకన్నా ఈ రూట్లు చాలా డేంజర్ అని నాకు తెలీదు. ఏదైనా వెళ్తేనే కదా తెలిసేది. ఈ రూట్ చూడండి, నిజంగా చూడడానికి కూడా వామ్మో ఇలా ఉంటాయా అనిపిస్తుంది. చూడండి, మీకు ఎదర వ్యూ పాయింట్ చూపిస్తానని చెప్పాను కదండి, ఇదే అండి వ్యూ పాయింట్ చూపిస్తాను అన్నాను. కానీ వ్యూ పాయింట్ తీసే అంత ధైర్యం అయితే నాకు లేదు, ఎదరికి వెళ్ళలేదు. సో కొంచెం దూరంగా ఉండే తీస్తున్నానండి. ఇక్కడైతే బాయ్స్ ఉన్నారు, వాళ్ళేమో డ్రోన్ ఏదో తెచ్చుకొని వీడియోస్ తీసుకుంటున్నారు. చూడండి, వాళ్ళైతే చక్కగా డ్రోన్ తెచ్చుకున్నారు. మేము కూడా ఎప్పుడైనా డ్రోన్ తెచ్చుకొని వీడియో తీయాలి వ్యూ పాయింట్ తీస్తే. నేను మాత్రం ఎదరికి వెళ్ళలేదు, మీకు అంత క్లారిటీగా చూపించలేకపోయాను. అందుకే ఎవరైనా ఇలా వచ్చి వ్యూ పాయింట్ చూడాలనుకుంటే మాత్రం క్లారిటీగా ఫొటోస్, వీడియోస్ అలా ఏమన్నా తీసుకోవచ్చండి. ప్లేస్ అయితే బాగుంది, కానీ ఎదర మేము లారీ దగ్గర మారొచ్చాం కదా, కొంచెం టెన్షన్ అనిపించింది అనమాట. టర్నింగ్స్ పైకి ఎక్కడం చాలా కష్టపడి ఎక్కామండి.
ఇప్పుడైతే దిగేస్తున్నాం కిందకి. ఏదో ఇంకా టాపింగ్స్ ఉన్నాయి ఏమో తెలియదు, చూడాలి. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నేను తర్వాత చూడాలి. సో వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంది. చాలా మంది అక్కడ ఏంటి డోర్స్ అయ్యి ఎగవేసుకుని వీడియో తీసుకుంటున్నారు బాగా. వ్యూ పాయింట్స్ న్యూ టర్నింగ్ సినిమా ఉంది, నాకు న్యూ టర్నింగ్ కాదు, అది న్యూ టర్నింగ్, ఇది న్యూ పాయింట్స్. పులులు ఉన్నాయి, జాగ్రత్త. చింతూరు ఇక్కడికి 21 కిలోమీటర్ ఉందంటండి. బాటి అంటే అమ్మోలో కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడైతే. ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. భద్రాచలం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇలాగే వెళ్తారేమో. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక ఏంటంటారో కాలువ కాదు, ఏదో మీకు తెలిసిన భాషలో మీరు అనేసుకోండి. సో నాకు తెలిసిన భాషలో అయితే దీన్ని ఏరు అంటారు. అందుకనేసి పైనుంచి కొండల మీద చూడండి వాటర్ ఎంతలా వస్తున్నాయో. ఇప్పటి వరకు వర్షం పడ్డ నీళ్ళు దారిపోడికి ఎర్రనీళ్ళే చూసుకుంటూ వచ్చాం. ఇక్కడైతే మాత్రం కొంచెం వాటర్ చాలా నీట్గా ఉన్నాయి. చూడడానికి లొకేషన్ కూడా చాలా బాగుంది. క్రేజీగా ఉందన్నమాట. ఇక్కడ ఎవ్వరు లేరు, నేనే ఉన్నాను. వాతావరణం అయితే నిజంగా చాలా బాగుంది. చుట్టూ కొండలు అటు ఇటు, మధ్యలో వాటర్. కిందకి దిగాలనిపిస్తుంది కానీ దిగి అంత టైం అయితే లేదు. కానీ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఒకసారి ఎప్పుడో కానీ మేము గుంటూరు వెళ్ళినప్పుడు ఒక లొకేషన్ చూపించాను మీకు. సేమ్ ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఎంత బాగుందంటే చెప్పలేను, మీరే చూడండి. నిజంగా ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ లొకేషన్ అయితే. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చితే కనుక నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి, వీడియో బాగుందని, అలాగే నేను చూపించిన లొకేషన్ మీకు నచ్చిందని. ఇంకా అక్కడైతే పూలు అలా వస్తూనే ఉన్నాయి, మేఘాలు. పర్లేదులే, వాతావరణం అయితే మారిందండి. నేను ఇంటికాడ బయలుదేరేటప్పుడు వర్షంలో ఏమైనా తడుస్తామేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు కదా. ఒక్క రాయి మీద ఇంత కొండ ఉందంటే గ్రేట్. చూడు ఇంత బాగుంది. ఇక్కడ మనకు తెలియని మొక్కలు కూడా మన ఇంటి దగ్గర, చాలా మంది ఇంటి దగ్గర కోటర్స్ మొక్కలు, ఇక్కడ చూసే వాళ్ళకేమో ఈ మొక్కలు ఏదో రావట్లేదు ఏంటి, మనం పెంచుకుంటే గోల్డ్ ఖరీదు, కొనాలా, అమ్మో ఇంత కోటర్స్ మొక్కలు చాలా బాగున్నాయి అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి తెచ్చి మనకి ఎక్కువ రేటుకి అమ్ముతారు అనమాట సిటీలో ఉన్న వాళ్ళకి. ఆ కొండ చూడండి, ఒక్క రాయ అంత పెద్ద కొండ అన్నమాట. ఆ కొండ ఎక్కాలంటే ఒక రోజులో ఎక్కేస్తామంటావా? ఒక రోజేమో అసలు సగం కూడా ఎక్కలేదేమో నేను అయిపోయింది. సగం కాదు కదా, అందులో కొంచెం దూరం కూడా వెళ్ళలేనేమో. చూడు బాగుంది, ఎంత బాగుందో. దగ్గరగా ఉంది, బాగా నీట్ గా కూడా, ఎక్కువ వాటర్ అంతా కనిపిస్తుంది. లొకేషన్ అయితే బాగుందిలే. ఇక్కడ ఇల్లు కట్టేసుకోవాలి. రోజు న్యాచురల్ వాటర్ అన్నీ చూసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చు. రాత్రి అయినా ఎలుగుబంటి వచ్చిందంటే ఇల్లు బాగా కడతాం. అప్పుడు ఎలుగుబంటి దాకా ఎందుకు, మొత్తం కోతులన్నీ కలిసి ఒకేసారి వచ్చేసినాయి అంటే పారిపోతాం కనిపించుకుందా. వెళ్ళిపోదు, కొండ చీపుర్లు ఇక్కడ నుంచి తెచ్చి మనకు తక్కువ రేటు అమ్ముతారు అనమాట. రైట్ సైడ్ తిరిగాము, సీలేరు వెళ్తున్నాం. అక్కడ మీకు 3 రోడ్లు చూపించాం కదండి. డైరెక్ట్ వెళ్ళిపోతే భద్రాచలం వెళ్ళిపోతే,
ఇలా రైట్ సైడ్ తిరిగితే మాత్రం సీలేరు వెళ్తామండి. మేము సీలేరు వెళ్ళి రూట్ లో ఉన్నాం కాబట్టి ఇంకా జర్నీ చాలా ఉంది. సో వెయిట్ చేయండి. సీలేరు రూట్ తిరిగిన తర్వాత అసలు రోడ్ అంతా చాలా ఖాళీగా ఉందండి. ట్రాఫిక్ కానీ ఏం లేదు. రోడ్ అయితే చాలా బాగుంది వెళ్ళడానికి. జర్నీ కూడా రూట్ బాగుంది, అలాగే ట్రాఫిక్ లేదు. జర్నీ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఎదురు ఒక ఊరు తగులుతుందంటండి. ఆ ఊరు ఈ మోతుకూడెం ఏదో అంటండి. అది కూడా మీకు ఊరు పేరు చూపిస్తా ఉన్నాయన్నమాట. జర్నీ అయితే ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. ట్రాఫిక్ ఉంటే మనకి జర్నీ లేట్ అవుతుంది. ట్రాఫిక్ లేదు కాబట్టి జర్నీ తొందరగా అయిపోద్ది. ఇదే మోతుగూడెం ఊరండి. పర్లేదు, ఇక్కడ కొట్లు అన్ని బాగా ఉన్నాయి. ఊరైతే పర్లేదు, బాగా ఉంది. జగ్గంపేట లాగా ఉంది. అంటే జగ్గంపేట అంత పెద్దది కాదు, కొంచెం చిన్నది. ఒకసారి ఉన్నాయి, మెకానిక్ షాప్స్ ఉన్నాయి, అది బైక్ మళ్ళీ షాప్లు గ్రౌండ్ సీరియల్ వెళ్ళి రూట్ లో కొల్లూరు తగులుతుందండి. అక్కడ డైరెక్ట్ వెళ్ళకూడదు. డైరెక్ట్ వెళ్తే కనుక వాటర్ ఫాల్స్ వస్తుంది. సో అక్కడ నుంచి రైట్ కి తిరగాలండి. అక్కడ మీకు సిగ్నల్ తెలాలంటే బోర్డు ఏం లేదు, ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మనం రైట్ తిరిగితే మాత్రం సీరియల్ వెళ్ళి రూట్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అని అనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడైనా టర్నింగ్స్ ఉంటే మళ్ళీ మీకు చెప్తారండి. చూడండి, ఇక్కడ పుష్ప సినిమాలో బ్రిడ్జి ఒకటి ఉందంటే అది చూస్తున్నాను. ఉందని ఎలా తెలిసిందని అనుకుంటారు కదా, మ్యాప్ లో చూసామండి, అందులో పేరు రాసింది. గంగరాయి వచ్చామండి. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లన్నిటికి ఏమన్నా హాస్పిటల్ అని కూరగాయలని ఏమన్నా కావాలంటే ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరుకి ఊరు వస్తారనుకుంటా. మళ్ళీ బోర్డు. మేము మళ్ళీ రైట్ సైడ్ తిరిగామండి. మీరు కూడా రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ ఏదో ఉన్నట్టుందండి, కోట్ హౌస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ కూడా. లొకేషన్ బాగుంది. చిన్నూరు ఏదో రిజర్వాయర్ ఏదో ఉందండి. పైనుంచి వాటర్ చూడండి ఎలా పడుతుందో. గలగల పారుతున్న గోదారిలా ఈ రిజర్వాయర్ కింద నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడనమాట. ఎవరో మా చుట్టాలే వెళ్ళిపోతున్నారు. మధ్యలో మంగంపాడు ఉందండి ఊరు. చూసారా, ఊరు చాలా చిన్న ఊరు. చిన్న ఊరైనా బాగుంది. కొండ నాలికి మంది వేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు. ఈ సామెత విన్నావా? ఇల్లేదు సిటీలోని. ఇక్కడ చూడండి, చక్కగా ఇంటికి బోర్డు ప్లేస్లు ఉంటాయి. ఎక్కడో ఎంట్రన్స్ లో చెరువు కనిపించింది. అయిపోద్ది కదా అనుకుంటే ఇది మా చుట్టూనే ఉంది. ఇది కొండ చుట్టూ ఉందా, దీని చుట్టూ మేము తిరుగుతున్నామో తెలియట్లా. ఎంత దూరం వెళ్ళినా మాత్రం ఇంకా కనిపిస్తుంది. బాబో ఎంత ఉందో. ఇంకా వెళ్ళిపోద్ది. దాన్ని కూడా మేము వెళ్తున్నామో తెలియట్లేదు, మాకు కూడా అది వస్తుందో తెలియట్లేదు. అమ్మో, ఈ వర్షం నీరు మొత్తం అంతా ఇక్కడే స్టాక్ ఉన్నట్టు ఉంటుంది. ఈ వర్షాకాలం అంతా వచ్చి నీరంతా కొండలపై వచ్చి నీరంతా ఇక్కడే కాకపోలా. ఇంకా మా జర్నీ అలా 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 పల్లెటూరులో విలేజ్ లోకి వచ్చేసాం. హైవే రోడ్లోకి వన్ వే లోంచి రావట్లేదే. ఇక్కడ ఉంది. మేము అనుకున్న ప్లేస్ కి ఇప్పుడు చేరుకున్నాం. సీలేరు వచ్చామండి. అవునా? సీలేరు ఎంట్రన్స్ లో ఉన్నాం. చాలా కష్టపడి వచ్చామండి. ఎంత కష్టపడ్డామంటే వీడియో చూసి మీకే అర్థమవుతుంది. రూటు మొత్తం అంతా చాలా ఇబ్బంది పడ్డాం. ఊరు ఎలా ఉంటుందో చూడాలి.
పొద్దున బయలుదేరితే ఈ టైం అయిందండి. టిఫిన్ అయితే అక్కడ చిన్న గడ్డాల్లో చేసాము. ఇక్కడైతే మాకు ఫుడ్ దొరుకుద్దో లేదో కూడా తెలియదు, హోటల్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. ఊర్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత తినేసి తర్వాత ఏమన్నా ఇక్కడ చిన్న చిన్న లొకేషన్స్ ఉంటే చూడాలి. కొండ మీద వర్షం పడిపోతుంది. శ్రీదేవి ఊరంటే ఎలా ఉందంటే ఏదో గోకవారం అలా ఉంది. పర్లే